మిత్రులందరికీ నమస్కారాలు. నిన్న హైదరాబాదులో నరేంద్ర మోడీ గారు ఆయన హాజరైన సభల్లో ఆయన మాట్లాడుతూ మొత్తం దేశానికే షాక్ ఇస్తూ ఉన్నారు. అందరు కూడా పెట్రోలు డీజిలు అన్నీ కూడా మీరు తక్కువ ఉపయోగించుకోండి, వంట నూనెలు ఏవైతే మీరు వాడుతూ ఉన్నారో అందులో కూడా కోత విధించాలి, తర్వాత విదేశీ పర్యటనలు మానుకోవాలి, అన్ని రకాలుగా ప్రజలకు అంత ధర్మోపన్యాసం ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు బాగా లేవని చెప్పి మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా ఇన్నాళ్ళు బ్రహ్మాండంగా ఊదరగొట్టారు. బీజేపీ వారు, మంత్రులు, ప్రధానమంత్రి అందరూ కూడా వారు ఊదరగొట్టింది ఏమంటే మన దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. తర్వాత అసలు మనము ఎంత ముందుకు పోతున్నామంటే అమెరికా చైనాకు జీటుగా పోతున్నామేమో అనేంత పద్ధతుల్లో థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ కాకపోతూ ఉంది. జపాన్ దాటిపోయినాం, జర్మనీని దాటిపోయినాం, అందరు దాటిపోతూ ఉన్నాం, మనకు అడ్డే లేదన్నట్టుగా వారు ప్రచారం చేశారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రచారాన్ని చాలా గొప్పగా చెప్తూ వచ్చారు. మన ఇప్పుడు ఇండియా మొత్తం ప్రపంచంలోనే ఇది అవుతూ ఉందని. కానీ నిన్న ప్రధానమంత్రి గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మన దేశ ఆర్థిక పరిస్థితి ఒక విపత్కరమైన పరిస్థితుల్లో ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, మన రూపాయి విలువ పడిపోతూ ఉంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది, బ్లాక్ మనీ పెరిగిపోతూ ఉంది, కరప్షన్ పెరిగిపోతూ ఉంది, రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి, రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ అన్ని విషయాలు మేము చెప్తా ఉంటే అసలు ఏనాడు కూడా ఖాతరు చేయకుండా మీరు మొన్నటి వరకేమో బ్రహ్మాండంగా ఉంది, రోజు పిక్చర్ ఇచ్చారు. ఇప్పుడు అన్నీ కూడా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. దీనికంతా కారణం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణము. ఎందుకంటే మీ విదేశాంగ విధానము, మీ ఆర్థిక విధానం అంతా కూడా అవన్నీ కూడా ఈ దేశాన్ని ఇవాళ ఈ దుస్థితికి తీసుకొని వచ్చాయని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు టోటల్గా అమెరికాకు సరెండర్ అయ్యారు. వారు ఏం చెప్తే దాన్ని అమలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన మీరు ఇరాన్తో ఆయిల్ కొనొద్దని అంటే ఓకే సార్ అంటారు, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే ఓకే సార్ అంటారు, 50% టారిఫ్ అంటే ఏం మాట్లాడవు, 18% టారిఫ్ అంటే ఓకే అమలు చేస్తామంటావు. ఒక్కదానికి కూడా నువ్వు ఎదురు మాట్లాడలేకపోయినావు. చివరికి ప్రైమ్ మినిస్టర్ని అవమానించిన మాట్లాడవు, దేశాన్ని అవమానించిన మాట్లాడవు, ల్యాప్టాప్ పట్టుకున్న గుండాలు వీళ్ళని చెప్పి ట్రంప్ మాట్లాడితే దానిపైన కూడా నువ్వు మాట్లాడవు. ఆ ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధాన్ని ఆపానని చెప్పి 62 సార్లు ట్రంప్ మాట్లాడితే దాని గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడవు. పార్లమెంట్లో గంటన్నర సేపు ఉపన్యాసం ఇస్తావు తప్ప ట్రంప్ పేరెత్తడానికి కూడా నువ్వు భయపడతావు. చివరికి మీ బీజేపీ నాయకుడు ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్ గారు ఓపెన్గా అమెరికాలో చెప్పాడు, మేమేం చేయాలి, మేము అన్నీ వాళ్ళు ఏం చెప్తే అదే వింటున్నాము, ఒక్క దాంట్లో కూడా మేము అమెరికాకు అడ్డు చెప్పలేదు, డొనాల్డ్ ట్రంప్ గురించి మేము మాట్లాడలేదని చెప్పి మీరే అంగీకరిస్తూ ఉన్నారు. మీరు ఒక లొంగుబాటు వైఖరితో టోటల్గా అమెరికాకు సరెండర్ అయి డొనాల్డ్ ట్రంప్ ఏది ఆదేశిస్తే దాన్ని అమలు చేసి ఇవాళ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చారు. కాబట్టి ఇవాళ ನೀವು చెప్తా ఉన్నట్టుగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో మరింత విపత్కరమైన పరిస్థితులు దేశం ఎదుర్కోబోతూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అన్ని రంగాల్లో కూడా నువ్వు వెనకబడిపోయినావు. 2014లో మన రూపాయి విలువ ఒక డాలర్కి 58 రూపాయలు ఉంటే ఇవాళ 2026 వచ్చేలోగా ఈరోజు స్పష్టంగా 95 రూపాయల 70 పైసలు ఉంది. ఒక డాలర్కి రూపాయలు 95 రూపాయల 70 పైసలు, అంటే
63.8% పతనమైపోయింది. 63.8% మన రూపాయి విలువ తగ్గిపోయింది. దాని గురించి ఏనాడు మాట్లాడవు. అదేవిధంగా విదేశీ రుణాలు ఆనాడు $446 బిలియన్ ఉంటే ఇవాళ దాన్ని దాదాపు డబుల్ చేసావు, $755 బిలియన్ పెరిగింది. దాదాపు 69% పెరుగుదల ఉంది. 2014లో 5.4% నిరుద్యోగ సమస్య ఉంటే ఇవాళ దాన్ని 7.5% పెంచావు. దిగుమతులు కూడా ఆ రోజు $450 బిలియన్ ఉంటే దాన్ని ఇప్పుడు $800 బిలియన్ దిగుమతులు చేసుకుంటా ఉన్నావు. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థనంతా నువ్వు చిన్నాభిన్నం చేసి ఏమాత్రం కూడా కోలుకోలేని పరిస్థితుల్లో దీన్ని తీసుకొని వచ్చి ఇవాళ నువ్వు నంగనాచి మాటలు చెప్తా ఉన్నావు, ధర్మనీతులు చెప్తా ఉన్నావు. మీరు పాటించింది ఏమీ లేదు. మీరు మాత్రం హాయిగా అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. ప్రజలు చెప్తా ఉన్నావు. ఇప్పుడే ప్రజలు చాలామంది పేద ప్రజలు వాళ్ళు పౌష్టికాహారం తినడం లేదని మేము చెప్తా ఉంటే నీవేమంటావు? మీరు తినే ఆహారంలో ఇంకా వంట నూనెలు తగ్గించండి, గ్యాస్ వినిమయం తగ్గించండి, పెట్రోల్ తగ్గించండి, డీజిల్ తగ్గించండి, అన్నీ కూడా తగ్గిస్తుపోండి అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశ ఆర్థిక పరిస్థితి ఈ రకంగా దిగజారడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణము. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏదైతే చెప్పారో చెప్పిన దాన్ని దేన్ని కూడా అమలు చేయలేదు. మౌలిక సమస్యలు ఒక్కదాన్ని కూడా మీరు పరిష్కారం చేయలేదు. ఇవాళ భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయలేదు. అదేవిధంగా వ్యవసాయ కూలీల పొట్టచేత వారు పొట్టగొట్టే పద్ధతుల్లో గతంలో వలసలు నివారించడానికి ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చారో దానికి కూడా మీరు తూట్లు పొడిచి ఇవాళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో విబి రామ్జీని తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చింది లేదు. కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్య 7.5% పెరిగింది, రికార్డు స్థాయిలో పెరిగింది. కరప్షన్ పెరిగింది, బ్లాక్ మనీ తెప్పిస్తామన్నారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడే పాపాన పోలే. కాబట్టి ఏమంటే ఇవాళ కేంద్రంలో 12 ఏళ్ల కాలంలో మీరు చేసింది ఏమంటే ప్రజలను మరింత ఇబ్బందులు గురి చేశారు. మౌలిక సమస్యలు ఏవి పరిష్కారం చేయలేదు. ఎన్నికల్లో మాత్రం అన్ని రకాలుగా అసలు బీజేపీ వాళ్ళకంటే ముందు అదాని పోతా ఉన్నాడు డబ్బు సంచులతో పోయి అక్కడ మొత్తం మతం ప్రాతిపదికన ప్రజలను చీల్చేస్తూ ఉన్నారు. హిందువులంతా ఒకటి కావాలి, ఓట్లు వేయాలని చెప్పి మెజారిటీ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా ఎన్నికల్లో మీరు లబ్ధి పొందుతూ ఉన్నారు. కాబట్టి అంటే మన దేశ సెక్యులర్ రాజ్యాంగానికి కూడా మీరు తూట్టుపడుస్తూ ఉన్నారు, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు. ఈ అన్ని అంశాలపైన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమాన్ని కూడా మేము శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఆగస్టు 6వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైన ప్రజల్లోకి పోతూ ఉన్నాం. అదేవిధంగా సెప్టెంబర్ 28వ తేదీ నాడు ఢిల్లీ నగరంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కష్టజీవులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి ఒక ఉద్యమానికి రూపకల్పన చేసింది. మొన్న 9, 10 తేదీల్లో ఢిల్లీ నగరంలో జరిగినటువంటి మా పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఇవాళ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకోవాలనుకుంటా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలు ఇవాళ లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి ఇవాళ వర్కింగ్ క్లాస్ యొక్క వారందరికీ కూడా వారు పోరాడి సాధించుకున్న 29 చట్టాలన్నీ కూడా రద్దు చేసి దాని స్థానంలో పెట్టుబడిదారులకు ఉపయోగపడే పద్ధతిలో కనీసం యూనియన్ కూడా ఏర్పాటు చేసుకోనికుండా, అదేవిధంగా మినిమం వేజ్ కోసం కూడా వాళ్ళు అడగకుండా, స్ట్రైక్ చేసేకి ఏమాత్రం అవకాశం లేకుండా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి
వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా మహిళా బిల్లు 2023లోనే పాస్ అయింది. 2023లో పాస్ అయితే దాన్ని అమలు చేయకుండా దాన్ని డీలిమిటేషన్తో లింక్ పెట్టి ఇవాళ మహిళలకు అన్యాయం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఏదైతే 2023లో బిల్లు పాస్ చేశారో దాన్ని వెంటనే అమలు చేయాలి. పార్లమెంట్లో అదేవిధంగా అసెంబ్లీలు అన్నింటిలో కూడా దాన్ని ముందుకు తేవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. వీటన్నిటిపైన కూడా ప్రచార ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది. ఎందుకంటే దేశం ప్రమాదంలో ఉంది, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు, సెక్యులరిజానికి పాతి పెడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ప్రచార ఉద్యమానికి సహకరించడమే కాకుండా సెప్టెంబర్ 28వ తేదీ నాడు జరిగే ఢిల్లీ ప్రదర్శనకు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన విషయం, మా సోదరుడు తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణలో మంత్రిగా ఉన్నారు. ఆయన 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటూ వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ముందు పీఠన నిలబడ్డారు. ఆయనకు 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సిపిఐ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇలాంటి అవకాశం వస్తుంది. ఆయన ఫస్ట్ ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్ మంత్రివర్గంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాయలసీమ ప్రాంతంలో హంద్రీనీవా శంకుస్థాపన చేసే సందర్భంలో, గాలేరు నగరి ప్రారంభించే సందర్భంలో, అంతేకాకుండా వెలుగొండ ప్రాజెక్టు, వీటన్నిటిలో కూడా ఆయన పాత్ర ఉంది. ఆయనకు మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం.